రాజశేఖర రెడ్డి బొమ్మకు ఎండాల అడ్డం ఉంటే పీకేలే దాన్ని పక్కకు జరిపి పక్కన ఒక నీట్గా పెట్టారు. అంటే దుడుకు చర్య కూడా కాదు. 14-15 సంవత్సరాల పిల్లలను కూడా అందులో త్రినాశయంలో ముద్దాయిలు చేసినారు. న్యాయమూర్తి గారు ఆశ్చర్యపోయారు, ఈ పిల్లలు అటెంప్ట్ మర్డర్లో ముద్దాయిలా అని చెప్పి. అంటే ఇలా పోలీసు వ్యవస్థ వారికి దిగలారిపోయిందనే దానికి అదొక పరాకాష్ట. ఇప్పుడు జీప్ అంత భయంకరంగా నాశనం అయిపోతే, భయంకరంగా జీప్ నాశనం అయిపోయింది. ఆ రామలింగానికి తల మీద రక్తకాయలు అయినాయి. స్వయాన ఎమ్మెల్సీ చట్టసభలో ఉన్నటువంటి గౌరవమైనటువంటి వ్యక్తి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ, అతని మీద దాడి చేసి గాయమైతే కూడా ఆసుపత్రికి పోతే కూడా బలమైన గాయాలు లేవంటే మరి పోలీసు చదువు నేను చదువుకోలేదని మరి డిఐజీ ప్రవీణ్ కుమార్ వాళ్ళు పెద్దోళ్ళు మరి నువ్వు అడిగినా సమాధానం చెప్పాలా? హత్యా ప్రయత్నానికి బలమైన గాయాలు ప్రధానమైందే, హత్య చేయాలని ఇంటెన్షనా? ఎప్పుడైనా కానీ కేసులో బలమైంది ఏంటంటే కనుక హత్య చేయాలన్న ఆలోచనే సెక్షన్కు ఉపయోగపడుతుంది. 307 పెట్టాలంటే కనుక బలమైన గాయం కాదు, అతను హత్య చేయాలనే ఆలోచన నాకు ఉండి నేను ప్రయత్నం చేసి చిన్న దెబ్బ అతను తగిలినా కూడా హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. అట్లా మా వాళ్ళ మీద మా మీద చాలా కేసులు పోలీసు వాళ్ళు పెట్టి ఈ చదువంతా మాకు నేర్పించింది పోలీసు వాళ్ళే. మేము పాత రోగులం కాబట్టి కొత్త వ్యక్తుల కంటే కొంత ఎక్కువ తెలుసు మాకు, వాళ్ళు నేర్పించినట్టే. మరి ఈ పొద్దు జీపు పగలగొట్టి ప్రయత్నం చేసి తనకు గాయం జరిగా అయినా బలమైన దెబ్బలు లేవంటే ఆయన ఉద్దేశం ప్రకారం బలమైన దెబ్బలు అంటే సగం తిరిగి మెడ కోడి పోసినప్పుడు ఒక్కొక్క అంటే గుండెలో పానం పెట్టేటప్పుడు అటు తిరిగి ఒకరో ఉండి గురుగురు అంటే ఇది బలమైన గాయం ఇప్పుడు పెట్టారు. అప్పుడు వారు సత్సాలు విడిచి పాల్గొంటారు. ఇదేనా బలమైన గాయం అంటే?